హలో అండి. వెల్కమ్ టు బేబీ ప్రిషా ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో మా పాపకి హనుమాన్ జయంతికి ఎలా రెడీ చేశానని చెప్పి, తనైతే ఒక 4, 5 డేస్ నుంచి సంజీవని తీసుకెళ్తున్న హనుమంతుడిలా చాలా క్యూట్ క్యూట్ పోజెస్ పెట్టిందసలు. సో, ఒక మంచి థీమ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం ఫస్ట్ అయితే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బెడ్‌షీట్ తీసుకున్నాను. ఇలా ఇంట్లో ఉన్న వైట్ బోర్డ్ పైన చాలా లెటర్స్ వస్తాయి. నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకిలా నచ్చింది. ఇంట్లో ఉన్న గ్రీన్ పెసరపప్పుతో సంజీవని పర్వతం చేశాను. అలా ఫారెస్ట్ లుక్ కోసం నేను కొన్ని ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న క్యూట్ యానిమల్స్ నా దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ఈ ఐడియా అయితే ఎవరికి వచ్చున్నదని నాకు ర్యాండమ్‌గా రామ్‌సీతో చేయాలనిపించింది. ఇంట్లో ఉన్న కలర్ స్టోన్స్‌తో అండ్ చిన్న చిన్న క్యూట్ యానిమల్స్, సీ యానిమల్స్‌తో ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత రామ్‌సీతో బోర్డ్ కూడా పెట్టాను. ఎందుకంటే మన క్రియేటివిటీ అందరికి అర్థం కాదు కదా! తర్వాత తోక కోసం నేనైతే ఇంట్లో ఉన్న ఊల్ యూజ్ చేసుకొని చిన్న క్యూట్ తోక చేసుకున్నాను. ఇప్పుడు వచ్చిందండి పెద్ద టాస్క్. తినకు బొట్టు పెట్టడం. తిను పడుకున్నప్పుడే అంతా చేద్దామనుకున్నాను. బట్ తిను డెకార్ స్టార్ట్ అయ్యే టైంకి లేచింది. సో, డెకార్ చేస్తూ, తినని రెడీ చేస్తూ మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా అన్నీ చేశాను. అండ్ డెకార్ చేస్తున్నప్పుడు ఇలా బాల్కనీలో పిట్టలు క్యూట్ అనిపించింది. అది కూడా వీడియో తీశాను. ఓవరాల్‌గా లుక్ ఇలా వచ్చింది. మా చిట్టి హనుమకి చాలా ఆకలేస్తుంది అనుకుంటే అన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి హనుమాన్ జయంతి అయిపోయి ఉంటుంది. బట్ మీకు నెక్స్ట్ ఇయర్‌కి ఇన్స్పోగా ఉంటుందని నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.